శ్యామలాదేవి అనుగ్రహం చాలా చాలా అంటే చాలా అద్భుతంగా హ్మ్. ఉంటుంది. గురువుగారు మాకు రాజలక్షణ యోగం గురించి అయితే చాలా చక్కగా చెప్పారు. అంటే ఆ యోగం ఉన్న వారికి ఏ హ్మ్. విధంగా ఉంటుంది? వారు ఎటువంటి రాజభోగం అనుభవిస్తారన్న వాటన్నిటి గురించి అయితే మాకు వివరించారు. హ్మ్. ఇప్పుడు ఇంకొక యోగం గురించి అసలు ఇప్పుడు ఏ యోగం గురించి చెప్పబోతున్నారు ఇంకో యోగం? ఇంకో యోగం జ్యోతిష్ శాస్త్రంలో హ్మ్. అది ఎట్లాంటిదంటే, ఇప్పుడు చూడండి కొంతమంది ఎప్పుడు ఏమవుతదో అని భయపడుతూ, భయపడుతూ బ్రతుకుతాడు చూడండి. అవును. అంటే ఏమిటి వాడి మైండ్‌లో ఎప్పుడు బయటికెళ్తే మోసం జరుగుతదేమో, ఏదైనా కొనాలంటే మోసమేమో. హ్మ్. సస్పెక్టెడ్‌గా ఉంటుంది. కొంచెం భయం భయంతో భయం ఆ! భయంగా బ్రతుకుతూ ఉంటారు. ప్రతీది అనుమానిస్తూ భయంగా బ్రతుకుతూ ఉంటారు. అవునవును. దాన్ని జ్యోతిష్ శాస్త్రంలో వాంఛన, చోర, భీతి యోగ అన్నారు. ఓకే. వాంఛన, చోర, భీతి, అంటే యోగ. చోర ఆ! భీతి ఎప్పుడేమి ఎవడేమి పట్టుకుపోతాడో భయం వాడికి. భయంతో ఉంటారనమాట. ఓకే. ఎందుకట్లా జరుగుతది అంటే, ఆ! వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ లగ్నం 2 భయాన్ని కొలిపించే దాంట్లో ఉంటాయి. ఓకే. స్పెసిఫిక్‌గా ఆలోచనా కారకుడు బుధుడు పాడవుతాడు. హ్మ్. మైండ్ మూన్ పాడవుతుంది వాళ్ళకి. హ్మ్. లగ్నము అండ్ 5th హౌస్ పాడవుతాయి వాళ్ళ ఓకే. జన్మజాతకంలో. అప్పుడేమవుద్ది వాంఛన చోరభీతి యోగా అని పెట్టారు దాని పేరు. హ్మ్. అంటే వాడు ఎంతసేపు అమ్మో! భయంతోనే ఉంటారింకా. ఒక డబ్బులు కట్టాలంటే భయం ఎవడు పట్టుకుపోతాడో, హ్మ్. ఏదైనా సరే ఇంట్లో ఒకటికి 10 సార్లు తాళం చెక్ చేసుకుంటుంటాడు. ఇది తాళం కరెక్ట్‌గా ఏసాను లేదా అని. హ్మ్. ఒకటికి 4 సార్లు కార్ దగ్గరికెళ్తాడు, ఏస్తాడు. మళ్ళీ కొంచెం దూరం వెనక్కి వెళ్లి మళ్ళీ కార్ డోర్ చెక్ చేసుకుంటాడు. హ్మ్. అంటే విచిత్రంగా వాళ్ళ లైఫ్‌లో అలా జరుగుతాయి గూడా కొన్ని అవును. సంఘటనలు. హ్మ్. ఏదో ఒకటి ఎవడో కొట్టేయడం ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి. ఎందుకు వాంఛన చోరభీతి యోగంలో పుట్టాడు. హ్మ్. ఎందుకు వాంఛన భీతి యోగంలో పుడతాడు మనిషి అంటే, పాస్ట్ లైఫ్‌లో హ్మ్. ఈ వ్యక్తి వేరే వాళ్ళందరూ అలా తీసేసుకున్నాడు. ఈ ఇప్పుడు వ్యక్తి వేరే వాళ్ళు లాక్కుంటూ ఈ ఉంటారు. వ్యక్తి వేరే వాళ్ళు లాక్కోవాలి. కర్మ సిద్ధాంతం అదంతా అవునవును. గూడా. దాన్నే వాంఛన చోరభీతి యోగ. హ్మ్. అంటే ఇంక వాడికి నిద్ర గూడా పట్టదు. నిద్రపోతుంటే గూడా గబుక్కున నిద్రలోంచి నిద్ర అమ్మో! లేచి ఎక్కడెళ్ళిపోతాయి? ఎవరు ఏమైంది? తీసుకెళ్ళిపోతారు? ఎవరిని పట్టుబట్టాలంటే కలలు గూడా అలాంటివే వస్తాయి. ఆ! స్వప్నాలు గూడా. ఇది స్పెసిఫిక్‌గా రాహువు, రవి, శని ఈ కలయిక గాని లేకపోతే రాహువు, శని, కేతువు, రవి ఈ కాంబినేషన్స్ లగ్నాన్ని గాని, పంచమాన్ని గాని ఆక్యుపై చేస్తూ హ్మ్. చంద్రుడు పాడవ్వాలి. హ్మ్. ఇవి చంద్రుడు పాడై కోణాల్లో గూడా పాపగ్రహాలు ఉన్నప్పుడు ఈ వాంఛన చోరభీతి యోగం ఏర్పడుతుంది. అంటే ఓకే. కోణాల్లో ఎందుకంటే హ్మ్. కోణం అంటే ఆలోచన. పంచమం అంటే ఆలోచన. ఇంకో హ్మ్. కోణం 9 అంటే పూర్వజన్మ. అవును. సో, ఇవి ఈ పూర్వజన్మలో చేసుకున్నదే యాజ్ ఇట్ ఈస్‌గా వీడికి ఈ అబ్బాయి ఇప్పుడు ఇక్కడొచ్చిందనమాట. హ్మ్. అందుకని వీళ్ళు ఈ దీంట్లో కంగారు పడిపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే చండీ చండీ యోగం. అమ్మవారి హ్మ్. ఆరాధన చేయాలి. ఓకే. అంటే ఓం చండీ దేవతాయే నమః. మీరు మొత్తం చండీ పారాయణం చేయలేరు హ్మ్. ఉదాహరణకి. హ్మ్. అప్పుడు మీరు చండీ పారాయణంలో గనక చూసినట్లయితే అమ్మవారు అవతారం అదంతా గూడా. ఫస్ట్ బ్రహ్మ స్తుతిస్తాడు. హ్మ్. మహావిష్ణువు నాభికమలం నుంచి వచ్చింది. బ్రహ్మ మహావిష్ణువు చెవులోంచి మధుకైటబులు అని ఇద్దరు రాక్షసులొచ్చి అతన్ని బ్రహ్మతో ఫైటింగ్ చేద్దామంటే, "బాబోయ్! నా వల్ల కాదని" వెళ్లి మహావిష్ణువుని లేపుతాడు. హ్మ్. నిద్ర లేపినప్పుడు లేపే క్రమంలో ఈ మాయ ఎవరు అసలు నిద్రపోతున్నటువంటి దానికి నిద్రకి ఎవరు కారణము అని ఆ! అమ్మవారిని స్తుతిస్తే అమ్మవారొస్తుంది. హ్మ్. ఆ రకంగా అమ్మవారు విష్ణువుకి ఎలా నువ్వు ఫైట్ చేయాలో, ఎలా గెలవాలో చెప్పడం. హ్మ్. దాని తర్వాత చండముండుల్ని, అదేవిధంగా మహిషాసురమర్దిని ఇవన్నీ ఉంటాయి మనకి. అవునవును. మన చండీ హ్మ్. పారాయణంలో.